శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ని 2 రోజుల క్రితం విడుదల చేశారు. ఆ ట్రైలర్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా అదిరిపోయి ఉంటుందని ట్రైలర్ని చూసి నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్గా కేతికా శర్మ, ఇవానా నటించారు. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణు శివయ్య అనే డైలాగ్ని అనుకరించటంపై కన్నప్ప మూవీ టీం ఫీల్ అయ్యింది. మంచు విష్ణు కన్నప్ప టీజర్లో శివయ్య అంటూ చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప టీం ఫీల్ అయ్యారనే విషయం తెలుసుకున్న శ్రీ విష్ణు కాసేపటి క్రితమే వీడియోని విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ, రీసెంట్గానే మేము సింగిల్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేశాము. అయితే మేము ట్రైలర్లో వాడిన కొన్ని డైలాగ్స్కి కన్నప్ప మూవీ టీం ఫీల్ అయ్యారని తెలిసిన వెంటనే ఈ వీడియోని చేస్తున్నాం. అది మేము కావాలని చేసింది కాదు, తప్పుగా జనాలకు అర్థమైంది అనే ఉద్దేశంతోనే ఆ డైలాగ్స్ని వెంటనే తొలగించడం జరిగింది. అవి సినిమాలో కూడా ఉండవు. మిమ్మల్ని బాధ పెట్టాలని చేసిన ఉద్దేశంతో చేసింది మాత్రం కాదు. ఆ సినిమాలో ఎక్కువగా నేటి జనరేషన్ బాగా అనుసరించే మీమ్స్ కానీ, సినిమా రెఫరెన్సులు కానీ, బయట ఏది ఎక్కువ ట్రెండింగ్లో ఉంటుందో అలాంటివి ఉపయోగించాము సినిమాలో. ఆ ప్రక్రియలోనే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ గారి డైలాగ్స్ని, అదేవిధంగా మా నిర్మాత అల్లు అరవింద్ మీద వచ్చిన జోక్స్ మీద కానీ, ఇలా ట్రెండింగ్లో ఉన్న అన్నిటి మీద ఒక పాజిటివ్ పద్ధతిలో చేశాము. అలాంటివి మీకు పొరపాటున బాధ కలిగించి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీదట ఇలాంటివి ఉండవు. మా సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకే ఫ్యామిలీగా ఉంటాము కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి నొచ్చుకునే సంఘటనలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. పొరపాటున ఏదైనా ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ, మేమంతా ఒకటే, సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకుందాం అనేది అయితే లేదు. అంతేకాకుండా మూవీ ప్రొడక్షన్ టీం నుండి కూడా క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ రాసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై మంచు విష్ణుని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. శివయ్య అంటే వచ్చిన నష్టమేంటి? శివయ్య అనే పదానికి పేటెంట్ రైట్స్ మంచు ఫ్యామిలీ కొనుగోలు చేసిందా? ప్రతిదానికి రాద్ధాంతం చేసి ఎందుకు ఇండస్ట్రీ పరువు తీస్తారు అంటూ మండిపడుతున్నారు.